హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము 7th క్లాస్ SA2 బిట్స్లో నెక్స్ట్ బిట్ చూద్దాము. రాంబస్ లోగో విత్ డయాగోనల్స్ 12 cm అండ్ 6 cm. ఫైండ్ టోటల్ పెరిమీటర్. చూడండి, డయాగోనల్స్ ఇచ్చారు, పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. హౌ కెన్ వీ ఫైండ్ అనేది చూద్దాం. డయాగోనల్స్ అంటే ఈ ఫుల్ అన్నమాట. చూడండి, ఇది ఒక రాంబస్, దీస్ ఆర్ ద డయాగోనల్స్ అనమాట. సో వన్ డయాగోనల్ ఈజ్ 12 cm. సో ఇక్కడ నుండి ఇక్కడికి 6, ఇక్కడ నుండి ఇక్కడికి 6 అనమాట. నెక్స్ట్ అనదర్ డయాగోనల్ ఈజ్ 16. 16 మీన్స్ 8. D1/2 హాఫ్ చేస్తాం, ఎందుకంటే ఇది హాఫ్ కాబట్టి 12/2 6, 16/2 8 అనమాట. ఒకటి 6, ఒకటి 8 వచ్చింది. మనకి తెలిసిన విషయం ఏంటంటే రాంబస్లో రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది అనమాట సెంటర్లో. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఎవ్రీ ట్రయాంగిల్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. సో ఒక సైడ్ 6, ఒక సైడ్ 8 అయితే నెక్స్ట్ సైడ్ ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేద్దాం. బై యూజింగ్ పైథాగరస్ థీరం, హైపోటెనస్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. రైట్ యాంగిల్ ఇక్కడ ఉంది కాబట్టి ఆపోజిట్లో ఉన్నదే మనకి హైపోటెనస్ అవుతుంది అనమాట. సో హైపోటెనస్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్, 36 ప్లస్ 64 100. హైపోటెనస్ కావాలి కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 100 10. దెన్ సైడ్ ఈక్వల్స్ టు 10 centimeters. దెన్ పెరిమీటర్ ఈక్వల్స్ టు ఒక్క సైడ్ వచ్చింది 10. మనకి ఎన్ని సైడ్స్ ఉంటాయి రాంబస్లో? 4 సైడ్స్ ఉంటాయి. సో 4 ఇంటూ సైడ్, 4 ఇంటూ 10 40 cm. చూడండి, చిన్న ప్రాబ్లమే ఇది, బట్ 7th క్లాస్కి వచ్చేలోకి ఇది కొంచెం బ్రాడ్ థింకింగ్ ఉండాలి. బ్రాడ్ మైండ్ ఉంటే కానీ పిల్లలు చేయలేదు. జస్ట్ మనకి డయాగోనల్స్ ఇచ్చేసి ఏరియా ఫైండ్ అవుట్ చేయండి అంటే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేస్తారు. బట్ పెరిమీటర్ అడిగారంటే మనం సైడ్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత మనం 4 ఇంటూ సైడ్ చేయాలి ఉంటుంది. ఇంత ఆలోచన చేసి ఈ ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది అనమాట. కొంచెం బ్రాడ్ థింకింగ్ చేస్తే మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం. సీతా బారోడ్ మనీ అట్ 9% per annum. Paid 810 rupees as SI. That means simple interest అనమాట. After 3 years. Find the principal amount. చూడండి, యాక్చువల్లీ మనకేం తెలుసు, సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా I ఈక్వల్స్ టు PTR/100 అని తెలుసు. బట్ ఇక్కడేంటి, ప్రిన్సిపల్ అమౌంట్ కనుక్కోవాలి. దట్ మీన్స్ P ఫైండ్ అవుట్ చేయాలి. సో I ఈక్వల్స్ టు PTR/100. మామూలుగా అయితే Pకి ఒక ఫార్ములా, Tకి ఒక ఫార్ములా, Rకి ఒక ఫార్ములా, ఇన్ని ఫార్ములాస్ మనం వీటి నుండి తీసి మనం సపరేట్గా చెప్తుంటాం. అయితే అన్ని ఫార్ములాస్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి అంటే కష్టం అనమాట. సో ఒక్కటే చెప్పాలి, I ఈక్వల్స్ టు PTR/100 అంతే. దీంట్లో ఏది కనుక్కోవాలో దాన్ని అలాగే పెట్టి రిమైనింగ్ అన్నీ అలాగే సబ్స్టిట్యూట్ చేసేస్తాం అంతే. ఎందుకంటే ప్రతిదీ ఒక్కొక్క ఫార్ములాగా నేర్చుకుంటే పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట, మర్చిపోతారు. సో I ఈక్వల్స్ టు PTR/100. I ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు? 810 రూపీస్ అనమాట. సో 810. P తెలీదు, T వచ్చి 3 years తర్వాత అంటున్నారు కాబట్టి 3 years అనమాట. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 9%. సో 9/100. ఇప్పుడు మనకి P కావాలి. ఈ డివిజన్లో ఉండే 100 ట్రాన్స్పోజ్ అయితే ఇంటూ అవుతుంది, ఇంటిలో ఉన్న 3 into 9 అనేది డివిజన్లోకి వెళ్ళిపోతుంది అనమాట, ట్రాన్స్పోజ్ అయినది. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. 9 9s are 81 0. నెక్స్ట్ 3 1 is 3, 3 30s are 90. So 30 into 100 3000. So principal amount is 3000 rupees. 3000 రూపీస్కి 3 yearsకి 810 రూపీస్ అమౌంట్ అనేది ఇంట్రెస్ట్ అనేది పే చేశారనమాట. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అంటే 3000 రూపీస్ అనమాట. చూడండి, ప్రాబ్లమ్ చిన్నగానే అనిపించినప్పటికీ కొంచెము థింకింగ్ బ్రాడ్గా ఉండాల్సి ఉంటుందన్నమాట. కొద్దిగా ఆలోచించి ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది. 7th క్లాస్ లెవెల్లో అంటే కొంచెం కష్టమైన పని, కానీ చేసుకోవాలన్నమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. థ్యాంక్ యూ.